హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వీక్లీ కరెంట్ అఫైర్లో భాగంగా 2024 ఆగస్టు 12 నుంచి 18 తారీఖు వరకు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో మిస్ అవ్వకుండా చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వారం రావడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆగస్టు 12న. అయితే ఏనుగుల దినోత్సవంతో పాటుగా అంతర్జాతీయ యువ దినోత్సవం కూడా ఈ ఆగస్టు 12న జరుపుకుంటారు. అయితే 2024 యువ దినోత్సవం యొక్క థీమ్ చూసుకుంటే ఫ్రమ్ క్లిక్స్ టు ప్రోగ్రెస్, యూత్ డిజిటల్ పాత్వే ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర కేబినెట్ నూతన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ టివి సోమనాథ్ గారు. అయితే ఈ కేంద్ర కేబినెట్ కార్యదర్శి అంటారు కదా, దేశంలోనే సివిల్ సర్వీసులలో అత్యున్నత పదవి ఏమిటయ్యా అంటే కేంద్ర కేబినెట్ కార్యదర్శి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో మొట్టమొదటి మీథేన్ తినే బ్యాక్టీరియా ఎక్కడ కనుగొన్నారు? సో ఇప్పటిదాకా మనం మీథేన్ గ్యాస్ అయితే తెలుసుకున్నాం కదా, అయితే దీనిని ఒక బ్యాక్టీరియా తినబోతుందండి. దీనిని మహారాష్ట్రలో కనుగొనడం జరిగింది. అయితే ఈ బ్యాక్టీరియా యొక్క పేరు వచ్చేసి మెథనోట్రోప్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం ప్రయోగించిన రెండవ పరమాణు జలాంతర్గామి పేరేమిటి? ఆన్సర్ ఐఎన్ఎస్ అరిఘాట్. చూడండి ఫ్రెండ్స్, ఐఎన్ఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఇండియన్ నేవల్ షిప్. అయితే ఇది సెకండ్ పరమాణు జలాంతర్గామి పేరు. అయితే మొదటి జలాంతర్గామి పేరేమిటయ్యా అంటే ఐఎన్ఎస్ అరిహంత్. చూడండి ఫ్రెండ్స్, జలాంతర్గామిని సబ్ మెరీన్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 3 సముద్ర నిర్మాణాలకు కొన్ని పేర్లు మార్చడం అయితే జరిగిందండి. వాటి పేర్లు అశోక, చంద్రగుప్త మరియు కల్పతరు అని పేరు మార్చడం జరిగింది. అయితే ఇది ఏ సముద్రంలో ఉన్నాయి? ఆన్సర్ హిందూ మహాసముద్రంలో వీటి పేర్లను మార్చడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఇండియాలో ఏ రాష్ట్రంలో మొట్టమొదటి పిఎం జన్మన్ కాలనీలను నిర్మించారు? చూడండి ఫ్రెండ్స్, మధ్యప్రదేశ్లో. అయితే పిఎం జన్మన్ కాలనీ అంటే ట్రైబల్స్ ఏరియాలో కాలనీలు ఏర్పాటు చేస్తారండి. సో దానినే పిఎం జన్మన్ కాలనీ అంటారు. ఇది మధ్యప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది. ఒక కాలనీ అయితే అక్కడ కంప్లీట్ అయిపోయింది. దానిని నరేంద్ర మోదీ గారు మొన్నే ఇనాగ్రేషన్ చేయడం కూడా అయిందనమాట. అయితే ఆ కాలనీ పేరు వచ్చేసి శివపురి జన్పద్ పంచాయతీ. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి గ్లోబల్ ఉమెన్స్ కబడ్డీ లీగ్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ హర్యానాలో. చూడండి ఫ్రెండ్స్, మొదటి గ్లోబల్ ఉమెన్స్ కబడ్డీ లీగ్ ఇది. సో ఫస్ట్ టైం ఇది జరుగుతుంది. ఎక్కడయ్యా అంటే హర్యానాలో. అయితే 2024 ప్రో కబడ్డీ కూడా జరిగింది కదా. సో ఆ ప్రో కబడ్డీ విజేత వచ్చేసి పునేరి పల్టాన్. రన్నర్అప్ గెలిచింది హర్యానా స్టీలర్స్. నెక్స్ట్ క్వశ్చన్, 77వ లోకార్న్ ఫిల్మ్ ఫెస్టివల్లో క్యారియర్ లేపార్డ్ అవార్డు పొందిన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ షారూక్ ఖాన్. అయితే ఈ క్యారియర్ లేపార్డ్ అవార్డు అంటారు కదా, ఇది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఓకే, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి వచ్చింది? షారూక్ ఖాన్ గారికి. అయితే ఈ అవార్డు ఇచ్చింది స్విట్జర్లాండ్లో ఈ అవార్డు ప్రదానం చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రపంచంలోని పురాతన క్యాలెండర్ ఏ దేశంలో కనుగొన్నారు? ఆన్సర్ టర్కీ దేశంలో. టర్కీలోని గోబెక్లీ టేప్లోని పురావస్తు శాస్త్రవేత్తలు 13,000 సంవత్సరాల నాటి ఈ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన క్యాలెండర్ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 9వ 2024 నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ర్యాంకింగ్లో ఏ యూనివర్సిటీ మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఐఐటి మెడ్రాస్. అయితే సమగ్ర శ్రేణి ర్యాంకింగ్లు మొత్తం చూసుకుంటే మొదటి స్థానం ఐఐటి మెడ్రాస్, సెకండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బెంగళూరు, థర్డ్ వచ్చేసి ఐఐటి బాంబే. అయితే ఓన్లీ యూనివర్సిటీ ర్యాంకింగ్ చూసుకుంటే మొదటి స్థానం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, జేఎన్యు అంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, భారత సైన్యం ఏ దేశంతో కలిసి మిత్రశక్తి సంయుక్త సైనిక వ్యాయామం ప్రారంభించింది? ఆన్సర్ శ్రీలంకతో. అయితే ప్రజెంట్ జరిగిన ఎడిషన్ వచ్చేసి 10వ ఎడిషన్. అయితే ఈ వ్యాయామంలో మన ఇండియా నుంచి ఎవరు పాల్గొన్నారయ్యా అంటే ఇండియన్ ఆర్మీలోని విభాగమైన రాజపుతానా రైఫల్స్ పాల్గొంది.
నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే నీల కురింజి మొక్క భారతదేశంలోని ఏ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది? ఆన్సర్ పశ్చిమ కనుమలు. అయితే ఈ పశ్చిమ కనుమలు వ్యాపించిన రాష్ట్రాలు చూసుకుంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు. అయితే ఈ నీల కురింజి మొక్క ఉంది కదా, వీటి యొక్క పుష్పం వచ్చేసి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూస్తుంది. అయితే ప్రజెంట్ ఇది పూయబోతుంది అనమాట. సో దానివల్ల ప్రజెంట్ న్యూస్లో ఉంది. దానితో పాటు ఇది IUCN రెడ్ లిస్ట్లో కూడా చేరడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో దేశంలోనే సాహసంలో శౌర్య చక్ర అందుకున్న ఏకైక పోలీస్ ఎవరు? ఆన్సర్ చదువుల యాదయ్య. ఈయన తెలంగాణకు చెందినవారు. అయితే డ్యూటీలో ధైర్య సాహసాలు చూసి ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి శౌర్య పురస్కారానికి ఎంపికైన ఒకే ఒక వ్యక్తి ఈ చదువుల యాదయ్య. ఈయన ఎక్కడ పనిచేస్తారయ్యా అంటే మాదాపూర్ CCS హెడ్ కానిస్టేబుల్గా ఈయన సేవలు అందిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం ఎన్ని రాష్ట్రపతి పోలీసు పథకాలు లభించాయి? ఆన్సర్ మొత్తం 25 లభించాయి. వాటిలో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ వచ్చేసి 2, శౌర్య పురస్కారాలు 4, పోలీసు సేవా పథకాలు 19 మందికి రావడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రపంచ అవయవ దాన దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆగస్టు 13వ తారీఖున. ప్రపంచంలోనే మొదటిసారిగా దానం చేసిన అవయవం పేరు వచ్చేసి కిడ్నీ అండి. కిడ్నీని 1954లో దానం చేయడం అనేది జరిగింది. అయితే ఎవరైతే మార్చారో ఆయనకు నోబెల్ పురస్కారం కూడా రావడం అనేది జరిగింది. అయితే మన భారతదేశంలో మొదటిసారిగా ఏ సంవత్సరంలో అవయవ దానం చేశారయ్యా అంటే 1994వ సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, 2024 స్కై ట్రాక్స్ అత్యుత్తమ గ్లోబల్ ఎయిర్లైన్స్ జాబితాలో ఏ ఎయిర్లైన్స్ మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఖతార్ ఎయిర్వేస్. ఫస్ట్ ప్లేస్ ఖతార్ ఎయిర్వేస్, సెకండ్ సింగపూర్ ఎయిర్లైన్స్, థర్డ్ వచ్చేసి ఎమిరేట్స్ ఎయిర్లైన్స్. అయితే మన ఇండియా తరపున మొదటి స్థానంలో ఉన్నది ఏంటయ్యా అంటే విస్తారా ఎయిర్వేస్ అండి. అయితే ఇది ప్రపంచపరంగా చూసుకుంటే 16వ స్థానంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బాలిక విద్యార్థులకు శానిటరీ నాప్కిన్లు కొనుగోలు చేసేందుకు నగదును అందించిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ మధ్యప్రదేశ్ రాష్ట్రం. అయితే ఈ కొనుగోలు కోసం ప్రతి సంవత్సరం 300 రూపాయలు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇది ఎవరికి ఇస్తారయ్యా అంటే 7వ తరగతి నుండి 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యేంత వరకు ప్రతి సంవత్సరం 300 రూపాయల చొప్పున శానిటరీ నాప్కిన్ కొనుగోలు కోసం ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే అంతకుముందే ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం అనేది స్టార్ట్ అయిందండి. కానీ ఈ అమౌంట్ ప్లేస్లో నెలకు 10 నాప్కిన్లు చొప్పున ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నైతిక ఉల్లంఘనలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఏ దేశ ప్రధానమంత్రి సెట్టా థావీసిన్ను రాజ్యాంగ న్యాయస్థానం పదవి నుంచి తొలగించింది? ఆ దేశం వచ్చేసి థాయిలాండ్ కోర్టు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మధుమేహ నివారణ మూలిక అయిన జిమ్నేమా సిల్వెస్ట్రా ఎక్కడ కనుగొనబడింది? ఆన్సర్ బీహార్లో. బీహార్లో ఎక్కడయ్యా అంటే బీహార్లోని గయాలో గల బ్రహ్మయోని అడవిలో ఈ మూలిక అనేది దొరికింది. అయితే ఈ జిమ్నేమా సిల్వెస్ట్రే యొక్క ఉపయోగం ఏమిటయ్యా అంటే బ్లడ్ షుగర్ను తగ్గిస్తుంది. అయితే ఈ మూలిక తింటే తీపి తినాలనే ఆలోచన కూడా మనకు వెళ్ళిపోతుందన్నమాట. సో అలాంటి మూలిక ఇది బీహార్లో కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ గోవింద్ మోహన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే ఈడీ ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రాహుల్ నవీన్. ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే మన యాప్లో డైలీ 10 క్వశ్చన్స్ చొప్పున మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో డైలీ 10 క్వశ్చన్స్ చొప్పున చూసుకుంటే ప్రతి నెల దాదాపుగా 900 క్వశ్చన్స్ మీరు ఫ్రీగా ఎగ్జామ్ అనేది రాయడం జరుగుతుంది. సో దానివల్ల మీరు చాలా డెవలప్ అవుతుందండి. ముందు రాబోయే ఎగ్జామ్లకి మీకు చాలా అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల
యుఎన్ఓలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. యుఎన్ఓలో భారత రాయబారి ఆన్సర్ పర్వతనేని హరీష్ గారు. అయితే ఈయన జూన్ 1న రిటైర్ అయిన రుచిరా కాంబోజ్ స్థానంలో ఈయనను భర్తీ చేయడం అనేది జరిగింది. ఈయన పేరు వచ్చేసి పర్వతనేని హరీష్ గారు. ఈయన ఎవరయ్యా అంటే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాకు చెందినవారండి. సో ఈయన వల్ల ఈ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. ఎందుకంటే మన తెలుగు వారు యుఎన్ఓలో రాయబారి కావడం అనేది చాలా గొప్ప విషయం అండి. సో ఈ పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, పర్వతనేని హరీష్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాణాంతక మంకీపాక్స్ వ్యాప్తిని అంతర్జాతీయ అత్యవసర స్థితిగా ఎవరు ప్రకటించారు? ఆన్సర్ WHO. కాంగో సహా ఆఫ్రికాలోని పలు దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి అనేది చాలా వేగంగా విస్తరిస్తుంది. దాదాపుగా 18,000 మందికి ఇది వ్యాప్తించిందండి. అండ్ దాదాపుగా చాలామంది చనిపోవడం కూడా జరిగింది. దీనికి గాను WHO అత్యవసర స్థితిని ప్రకటించింది. సో WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్లాస్టిక్ను తినే ఫంగస్ను ఏ దేశంలో కనుగొన్నారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్లాస్టిక్ను తినే ఫంగస్ ఆన్సర్ జర్మనీ. దీని పేరు వచ్చేసి మైక్రోఫంగి అండి. ఇది ఓన్లీ ప్లాస్టిక్ను మాత్రమే తింటుంది. అయితే ఫంగస్ యొక్క అధ్యయనాన్ని ఏమంటారయ్యా అంటే మైకాలజీ అంటారు. శైవలాల అధ్యయనాన్ని పైకాలజీ. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, ఫంగస్ యొక్క అధ్యయనాన్ని మైకాలజీ, శైవలాల అధ్యయనాన్ని ఫైకాలజీ అంటారు. అయితే ఈ ఫంగస్ అంటాం కదా, దీనివల్ల చాలా వ్యాధులు అనేది రావడం జరుగుతుంది. పట్టతల, తామర, అథ్లెట్ ఫుట్ మరియు గజ్జి ఇలాంటి వ్యాధులు అనేది ఈ ఫంగస్ వల్ల వస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 హూర్ ఇన్ ఇండియా మోస్ట్ వాల్యుబుల్ ఫ్యామిలీ బిజినెస్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన మహిళ ఎవరు? ఆన్సర్ రోష్ని నాడర్ మల్హోత్రా. ఈయన HCL కంపెనీ యొక్క చైర్మన్ అండి. ఈమె వచ్చేసి ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన మహిళగా ప్రజెంట్ అయితే మొదటి స్థానంలో నిలిచారు. అయితే దేశంలో అత్యంత ప్రభావవంతమైన కుటుంబం ఏమిటయ్యా అంటే అంబానీ కుటుంబం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల గుర్తించిన నూతన వెట్లాండ్స్ ఏవి? అంటే చిత్తడి నెలలు ఏవి? మొత్తం 3 గుర్తించడం జరిగిందండి. అవి నంజరాయన్ పక్షుల అభయారణ్యం తమిళనాడు, కాజువేలి పక్షుల అభయారణ్యం ఇది కూడా తమిళనాడు, తవా జలాశయం వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, 4 క్వశ్చన్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు చెప్పబోతున్నాం ప్రజెంట్. అయితే ఇండియాలో అత్యధిక రామ్సర్ సైట్లు గల రాష్ట్రం చూసుకుంటే తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో ఉంటాయండి. మొత్తం 18 రామ్సర్ సైట్లు ఈ తమిళనాడులో గుర్తించడం జరిగింది. అయితే సెకండ్ ప్లేస్ వచ్చేసి యూపీ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ప్రస్తుతం మన ఇండియాలో మొత్తం ఎన్ని రామ్సర్ సైట్లు ఉన్నాయి అంటే మొత్తం 85 రామ్సర్ సైట్లు ప్రజెంట్ మన ఇండియాలో గుర్తించడం అనేది జరిగింది. అయితే ప్రపంచంలో అత్యధిక రామ్సర్ సైట్లు గల దేశం చూసుకుంటే మొదటి స్థానం యూకే ఉంటుంది. మొత్తం 175 సైట్లు ఇక్కడ గుర్తించడం జరిగింది. దాని తర్వాత మెక్సికో. ఓకే, దాని తర్వాత మెక్సికో మొత్తం 142 సైట్లు, మన ఇండియా 85 సైట్లు. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఇండియాలో ప్రస్తుతం ఎన్ని సైట్లు ఉన్నాయి అంటే 43. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లు మొత్తం 43 ఉన్నాయి. సో వాటిలో లాస్ట్గా గుర్తించింది మొయిదాం అండి. ఇది అస్సాం రాష్ట్రంలో ఉంటుంది. అస్సాంను పాలించిన రాజవంశీయుల సమాధులను ఈ మొయిదాం అని చెప్పుకుంటారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఇటీవల DRDO ఏ లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబును మొదటిసారిగా విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ దీని పేరు వచ్చేసి గౌరవ్. అయితే దీనిని దేనితో లాంచ్ చేశారయ్యా అంటే సుఖోయ్ 30 విమానం ద్వారా దీనిని లాంచ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత మాజీ ఫాస్ట్ బౌలర్ దొడ్డ గణేష్ ఏ దేశ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్గా నియమితులయ్యారు? ఆన్సర్ కెన్యా దేశానికి దొడ్డ గణేష్ గారు ప్రధాన కోచ్గా నియమితులైనది అయ్యారు. సో దాంతోపాటు ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి, ఇటీవల భారత బౌలింగ్ కోచ్గా ఎవరు నియమితులయ్యారు? మోరెన్ మోకెల్. ఈయన సౌత్ ఆఫ్రికాకు చెందినవారు. అయితే ప్రస్తుతం ఇండియా యొక్క హెడ్ కోచ్ ఎవరయ్యా అంటే గౌతమ్ గంభీర్ అండి. ఎవరి స్థానంలో వచ్చారయ్యా అంటే రాహుల్
రాహుల్ ద్రావిడ్ స్థానంలో ఈయన రావడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రధానమంత్రి మోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎన్నిసార్లు ఎగురవేసి రికార్డును సృష్టించారు? ఆన్సర్ 11 సార్లు. అయితే మన ఇండియాలో అత్యధిక సార్లు ఎర్రకోటపై జెండాను ఎగరేసింది ఎవరయ్యా అంటే జవహర్లాల్ నెహ్రూ గారు. ఈయన 17 సార్లు. సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇందిరాగాంధీ. అయితే ప్రజెంట్ 5 సంవత్సరాల మోదీ కాలం వచ్చేసి కంప్లీట్ అయిపోతే దాంట్లో మోదీ గారు సెకండ్ ప్లేస్కు రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ 2 క్వశ్చన్లు చూడండి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. ఆగస్టు 15 నాడు ప్రధానమంత్రి ఎర్రకోటపై జెండాను ఎగిరేయడం జరుగుతుంది. అయితే జనవరి 26న రాష్ట్రపతి కర్తవ్య పథపై జెండాను ఎగరేస్తారు. సో చూడండి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. ప్రధానమంత్రి జెండా ఎగరేసేదేమో ఎర్రకోటపై ఆగస్టు 15న. అయితే రాష్ట్రపతి కర్తవ్య పథపై జెండా ఎగరేసేది జనవరి 26న. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఉత్తర భారతదేశంలోని అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పార్క్ ఓంకారేశ్వర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ మధ్యప్రదేశ్లో. అయితే ఇక్కడ ఓంకారేశ్వర్ అనేది గుహాలయం కూడా ఉందండి. చాలా పెద్ద గుహాలయం. ఇక్కడ అమ్మవారు ఉంటారు, కొలువుదీరి ఉంటారు. సో ఇది కూడా చాలా పెద్ద టూరిస్ట్ ప్లేసే. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఫ్లడ్ వాచ్ ఇండియా 2.0 యాప్ను ఎవరు ప్రారంభించారు? చూడండి, ఫ్లడ్ వాచ్ ఇండియా 2.0. ఆన్సర్ జలశక్తి మంత్రిత్వ శాఖ. అయితే ప్రస్తుతం జలశక్తి మంత్రి ఎవరయ్యా అంటే సిఆర్ పాటిల్ గారు. అయితే ఈ ఫ్లడ్ వాచ్ ఇండియా 2.0 అనేది వరద ప్రమాదాలను ముందే పసిగట్టడం అనేది దీన్ని ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు భారత బృందం ఫ్లాగ్ బేరర్గా ఎవరు నియమితులయ్యారు? చూడండి ఫ్రెండ్స్, 2024 ప్యారిస్ పారా ఒలింపిక్స్ ఫ్లాగ్ బేరర్ ఆన్సర్ సుమిత్ యాంటిల్ మరియు భాగ్యశ్రీ జాదవ్. అయితే ఈ 2024 ప్యారిస్ పారా ఒలింపిక్స్ ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే ఆగస్టు 28వ తారీఖున జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల థాయిలాండ్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ షింటోగ్నార్న్ షనవత్రా. నెక్స్ట్, ఇటీవల ఎంఫిల్ టైఫూన్ ఏ దేశంలో భారీ వర్షాలకు కారణమైంది? ఎంఫిల్ టైఫూన్ ఆన్సర్ జపాన్ దేశంలో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశం మరియు సిషెల్స్ ప్రధాన న్యాయమూర్తి చట్టం మరియు సాంకేతికతపై అంతర్జాతీయ సదస్సును ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ కేరళలోని కొట్టాయంలో. అయితే ఇండియా నుంచి ఎవరు పాల్గొన్నారయ్యా అంటే చీఫ్ జస్టిస్ అయిన డివై చంద్రచూడ్ మరియు సిషెల్ నుంచి పాల్గొన్నది చీఫ్ జస్టిస్ రోని గోవిందం. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో జాతీయ చలనచిత్ర అవార్డులలో బెస్ట్ మూవీ అవార్డు ఏ సినిమాకు ఎంపికైంది? ఆన్సర్ మలయాళ చిత్రమైన అట్టం సినిమాకు 2024 బెస్ట్ మూవీ అవార్డు అనేది రావడం జరిగింది. అయితే బెస్ట్ యాక్టర్ వచ్చేసి రిషబ్ శెట్టి, సినిమా వచ్చేసి కాంతారా. బెస్ట్ ఫీమేల్ యాక్టర్ వచ్చేసి నిత్య మీనన్, మాన్సి మరియు తిరు చిత్రు బలం. ఈ ముగ్గురికి బెస్ట్ ఫీమేల్ యాక్టర్గా రావడం జరిగింది. అయితే ఈ 2024 ఈ అవార్డు ఇవ్వడం అనేది 2022 సినిమాలకు సంబంధించిన వాటికి ఈ అవార్డును ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రారంభించిన అమృత్ జ్ఞాన్ కోష్ మరియు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ పోర్టల్ దేనికి సంబంధించింది? ఆన్సర్ మిషన్ కర్మయోగి. అయితే రాజీవ్ సివిల్ యోజన ప్రారంభించింది ఎవరయ్యా అంటే తెలంగాణ. ఇటీవల సివిల్ సర్వెంట్స్ కోసం ఏర్పాటు చేసిన పోర్టల్ పేరు ఏమిటయ్యా అంటే నిర్మాణ్ పోర్టల్. ఇది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం యూపీఎస్సీ యొక్క అధ్యక్షులు వచ్చేసి ప్రీతి సుదాన్ అండి, కొత్తగా నియమితులయ్యారు ఈమె. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఇస్రో భూమి పరిశీలన ఉపగ్రహమైన EOS-08ని దేని ద్వారా ప్రయోగించింది? ఆన్సర్ SSLV D3 ద్వారా దీనిని ప్రయోగించారు. అయితే SSLV యొక్క ఫుల్ ఫామ్ చూసుకుంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. EOS యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. నెక్స్ట్ క్వశ్చన్, హర్ ఘర్ తిరంగా కార్యక్రమం యొక్క ఏ ఎడిషన్ ఆగస్టు 9 నుంచి 15 వరకు కొనసాగింది? ఆన్సర్ 3వ ఎడిషన్.
నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులలో దేశభక్తిని పెంచే లక్ష్యంతో 2024 ఆగస్టులో ఏ రాష్ట్ర పాఠశాలలో గుడ్ మార్నింగ్ బదులుగా జై హింద్ చెప్పాలని ఆ రాష్ట్రం ప్రకటించింది? ఆన్సర్ హర్యానా రాష్ట్రం. చూడండి, మనం గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటాం కదా, సో దానికి బదులుగా జై హింద్ చెప్పాలని హర్యానా రాష్ట్రం ప్రతి స్కూళ్ళకు ఆదేశాలు అనేది జారీ చేయడం అనేది జరిగింది. హర్యానా యొక్క రాజధాని చండీగఢ్. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని. గవర్నర్ వచ్చేసి బండారు దత్తాత్రేయ. నెక్స్ట్ క్వశ్చన్, ఒలింపిక్ పథకాన్ని గెలిచిన అతి పిన్న వయస్కుడిగా ఎవరు నిలిచారు? ఆన్సర్ అమన్ షెహ్రావత్. ఈయన వ్రెజ్లింగ్ గేమ్కు చెందినవారు. అయితే 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారత పతాక విజేతలను ఒకసారి రివిజన్ చేసుకుందాం. అయితే మను బకర్ గారండి, ఈమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పథకం గెలవడం జరిగింది. మను బకర్ మరియు సరబ్జోత్ సింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో కాంస్య పథకం ఇద్దరు కలిసి గెలవడం జరిగింది. దాని తర్వాత స్వప్నిల్ కుసాలే, ఈయన పురుషుల 50 మీటర్ల రైఫిల్ షూటింగ్లో కాంస్య పథకం గెలిచారు. దాని తర్వాత భారత హాకీ జట్టు వచ్చేసి కాంస్య పథకం గెలిచిందండి, పురుషుల హాకీ జట్టు. నీరజ్ చోప్రా గారు పురుషుల జావెలిన్ త్రోలో రజత పథకం గెలవడం జరిగింది. అమన్ షెహ్రావత్ పురుషుల 57 కిలోల ఫ్రీ స్టైల్ ఈవెంట్లలో ఈయన కాంస్య పథకం గెలిచారండి. సో ఇది రెస్లింగ్కు సంబంధించిన గేమ్. నెక్స్ట్ క్వశ్చన్, సావరిన్ వెల్త్ అండ్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ర్యాంక్ ఎంత? ఆన్సర్ 12వ ర్యాంక్. అయితే టాప్ బ్యాంకులు చూసుకుంటే ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ వచ్చేసి యూఎస్ఏకు చెందింది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ జపాన్ థర్డ్ ప్లేస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఉదార శక్తి 2024 వ్యాయామం ఏ దేశాల మధ్య ద్వైపాక్షిక వైమానిక దళ వ్యాయామంగా జరిగింది? ఆన్సర్ ఇండియా మరియు మలేషియా. అయితే ఇది ఎక్కడ జరిగిందయ్యా అంటే మలేషియాలోని క్వాంటాన్లో జరిగింది. అయితే మన భారత వైమానిక దళానికి చెందిన ఎవరు పాల్గొన్నారయ్యా అంటే సుకోయ్ 30 MKI ఫైటర్ విమానం అనేది ఈ వ్యాయామంలో పాల్గొంది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 MS స్వామినాథన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అవార్డు ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఆనంద్ దర్శన్ శంకర్. నెక్స్ట్, 75 గ్రేట్ రివల్యూషనరీస్ ఆఫ్ ఇండియా అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ భీమ్ సింగ్. అయితే ఎంపీ భీమ్ సింగ్ రచించిన ఈ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారయ్యా అంటే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అయిన హరివంశ్ నారాయణ్ సింగ్ ఈ పుస్తకాన్ని విడుదల చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో విభజన భయానక దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ ఆగస్టు 14న. అయితే ఇది మొదటిసారిగా 2021లో నరేంద్ర మోదీ గారు దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. అయితే 1947లో ఇదే రోజున భారతదేశం అనేది పాకిస్తాన్ మరియు ఇండియాగా రెండుగా విడిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో కావా ఉమెన్స్ వాలీబాల్ నేషనల్ లీగ్ని ఏ దేశం గెలుచుకుంది? ఆన్సర్ భారతదేశం. అయితే ఫస్ట్ గెలిచింది కాబట్టి స్వర్ణం మన ఇండియాకు రావడం జరిగింది. నేపాల్కు రజతం, ఇరాన్కు కాంస్య పథకంతో గెలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, 78వ స్వతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆగస్టు 15న. అయితే దీని యొక్క 2024 థీమ్ వచ్చేసి వికసిత్ భారత్ అనే థీమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, దృష్టిలోపం ఉన్న కస్టమర్ల కోసం ఇటీవల ఏ బ్యాంక్ బ్రెయిలీ డెబిట్ కార్డును ప్రారంభించింది? ఆన్సర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, రాణా అశుతోష్ కుమార్ సింగ్ ఏ బ్యాంక్ ఎండీగా నియమితులయ్యారు? ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్బీఐ యొక్క స్థాపన 1955 జూలై 1న జరిగింది. హెడ్ క్వార్టర్ వచ్చేసి మహారాష్ట్రలోని ముంబైలో ఉంటుంది. ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి మొన్ననే నియమితులు ఇవ్వడం జరిగింది. ఈయన పేరు చల్లా శ్రీనివాసులు శెట్టి. ఈయన తెలంగాణకు చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024కి చెందిన టోక్యో 2020 పారా ఒలింపిక్ బంగారు విజేత అయిన ప్రమోద్ భగత్ డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను
ఇటీవల సస్పెండ్ చేయబడ్డారు. అయితే ఈయన ఏ ఆటకు సంబంధించిన వారు? ఆన్సర్ బ్యాడ్మింటన్. అయితే ఈయనను 18 నెలల పాటు సస్పెండ్ చేయడం అనేది జరిగింది. దాని కారణంగా ఈయన 2024 ప్యారిస్లో జరిగే పారా ఒలింపిక్స్కు ఈయన పాల్గొనలేరు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సందీప్ పౌండ్రిక్. అయితే ప్రజెంట్ ఉక్కు శాఖ మంత్రి ఎవరయ్యా అంటే హెచ్డి కుమారస్వామి. నెక్స్ట్ క్వశ్చన్. ఎంఎస్ఎంఈలలో సహకారాన్ని ప్రోత్సహించడానికి భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఒక అవగాహన ఒప్పందం అనేది జరిగింది? ఆన్సర్ యుఎస్ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు? చూడండి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు ప్రధాన కోచ్. ఆన్సర్ పిఆర్ శ్రీజేష్. ఈయన 2024 ప్యారిస్ ఒలింపిక్స్ పురుషుల గోల్ కీపర్గా ఈయన ఉండడం జరిగింది. సో ఇటీవల కాలంలో ఈయన రిటైర్మెంట్ ప్రకటించడం అనేది జరిగిందండి. రిటైర్మెంట్ కాగానే ఈయన జూనియర్ పురుషుల హాకీ జట్టు ప్రధాన కోచ్గా కూడా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్. భారత పురుషుల క్రికెట్ జట్టు కొత్త బౌలింగ్ కోచ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మొర్నే మోర్కెల్. ఈయన సౌత్ ఆఫ్రికాకు చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల థాయిలాండ్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ షినవ్రత. అయితే థాయిలాండ్ యొక్క రాజధాని బ్యాంకాక్, కరెన్సీ థాయ్ బ్యాట్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ గవర్నెన్స్ అసెంబ్లీ యొక్క 27వ జాతీయ కాంగ్రెస్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ముంబైలో. అయితే 2024 యొక్క థీమ్ చేసుకుంటే వికసిత్ భారత్, సురక్షితమైన స్థిరమైన ఈ సేవ డెలివరీ. నెక్స్ట్ క్వశ్చన్. 2024 3వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ భారతదేశం. ఇది ఎక్కడ జరుగుతుందయ్యా అంటే గోవాలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇరాక్ దేశంలో బాలికల కనీస వివాహ వయసు వచ్చేసి ఎన్ని సంవత్సరాలకు తగ్గించడం అనేది జరిగింది? ఆన్సర్ 9 సంవత్సరాలకు. సో 9 సంవత్సరాలు వస్తే ఇరాక్ దేశంలో వివాహం చేసుకోవచ్చనే నిబంధనను పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించడం అనేది జరిగింది. అయితే అంతకుముందు ఎన్ని సంవత్సరాలు ఉండేది అంటే 18 సంవత్సరాలు ఉండేది. దాని నుంచి 9కి తగ్గించడం అనేది జరిగింది. అయితే పురుషుల వివాహ వయసు వచ్చేసి 15 సంవత్సరాలకు తగ్గించారు. అయితే ఈ బిల్లుపై హ్యూమన్ రైట్ వాచ్ అనేది ఆందోళన వ్యక్తం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే అతిపెద్ద హైవే రోడ్గా ఏ దేశంలో ఉంది? ఆన్సర్ అమెరికాలో. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద హైవే ఏమిటయ్యా అంటే పాన్ అమెరికన్ హైవే. ఇది గిన్నిస్ రికార్డును కూడా సృష్టించింది. అమెరికాలోని అలస్కాలో ప్రారంభమై అర్జెంటీనా వరకు ఈ హైవే అనేది ఉంటుంది. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా వరకు దాదాపుగా 14 దేశాలను ఈ రహదారి కలుపుతుంది. అయితే ఈ రహదారి యొక్క మొత్తం పొడవు చూసుకుంటే 30,577 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్. భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లు 2024కు ఎవరు ఆమోదం తెలిపారు? ఆన్సర్ లోక్సభలో ప్రజెంట్ అయితే భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లు అనేది ఆమోదం తెలపడం అనేది జరిగింది. అయితే దీన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే అంతకు ముందు ఉన్న ఎయిర్క్రాఫ్ట్ చట్టాన్ని రద్దు చేసి ఈ బిల్లును కేంద్రం అనేది కొత్తగా తీసుకురావడం జరిగింది. విమాన ఛార్జీల విషయంలో విమానయాన సంస్థలు ప్రజలకు సమాన అవకాశాలు ఉండాలన్న ఉద్దేశంతో ఈ వాయుయాన్ విధేయక్ బిల్లును తీసుకురావడం జరిగింది. అయితే ఈ బిల్లు ద్వారా హెలికాప్టర్ పరిశ్రమలకు కూడా ప్రోత్సాహం లభించనుంది. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలోనే మొట్టమొదటి రైస్ ఏటీఎంను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? చూడండి ఫ్రెండ్స్, ఇండియాలోనే మొట్టమొదటి రైస్ ఏటీఎం. ఆన్సర్ ఒడిశా రాష్ట్రంలో. అయితే ఒడిశాలోని ఎక్కడయ్యా అంటే భువనేశ్వర్లోని మంచేశ్వర్ ఈ ఏటీఎంను ఆ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి అయిన కృష్ణచంద్ర పాత్ర దీనిని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. డ్వాక్రా సంఘాల పొదుపులో దేశంలోనే మొదటి స్థానంలో ఏ రాష్ట్రం నిలిచింది? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. డ్వాక్రా సంఘాల పొదుపులో ఇండియాలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఆన్సర్ ఆంధ్రప్రదేశ్.
అయితే 2023-24 మార్చి నాటికి అన్ని రాష్ట్రాల పొదుపులు చూసుకుంటే 65,089 కోట్లు ఉండగా దాంట్లో ఆంధ్రప్రదేశ్ యొక్క పొదుపు చూసుకుంటే 17,292 కోట్లతో మొదటి స్థానం నిలిచింది. సెకండ్ ప్లేస్ వచ్చేసి తెలంగాణ 5,768 కోట్లు, తమిళనాడు 2,854 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఏపీలో పొదుపు సంఘాలు మొత్తం చూసుకుంటే 10,99,161 ఉండగా ఒక్కొక్క సంఘం యొక్క సగటు వచ్చేసి 1,57,000 వరకు దాదాపుగా పొదుపు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని ఏ జిల్లాలో సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అయితే ప్రాజెక్టు రాజీవ్ లింక్ కెనాల్లో తొలి పంప్ హౌజ్ను మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించగా రెండవ పంపును సీఎం రేవంత్ రెడ్డి, మూడో పంపును డిప్యూటీ సీఎం అయిన భట్టి విక్రమార్క స్విచ్ ఆన్ చేయడం అనేది జరిగింది. సో సీతారామ ప్రాజెక్టు వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి. ఇది మెయిన్గా గుర్తుంచుకోవాలి. ప్రారంభించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎక్కడ? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారానికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవన్నీ మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.